నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి పోటీలు దోహదం. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మన్నాయుడు. వృద్ధులు వితంతువులకు పెన్షన్ ఇవ్వండి. వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘాల ఆందోళన. ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలి. వ్యవసాయ కార్మిక సంఘం జనగామ జిల్లా అధ్యక్షుడు డిమాండ్. చౌటుప్పల్ మండలంలో దారుణం. మహిళపై దుండగుల అత్యాచారం, హత్య. ఇక డీటెయిల్ చూస్తే ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండ గుడ్ షెపర్డ్ స్కూల్లో గుంటూరు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ 9వ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టాఫ్ బాల్ పోటీలను నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇటువంటి పోటీలు దోహదపడతాయని అన్నారు. క్రీడల ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఎటు వెళ్ళిన చక్కటి వెలుగులు నడుస్తుంటే మట్టి ఈనాడు చక్కటి రోడ్లు వేసి బ్రహ్మాండంగా వెనుకొండని తీర్చిదిద్దారు. ఒకప్పుడు బీఈడీ కానీ టీటీసీ కానీ చదవాలంటే ఎక్కడో విజయవాడ, గుంటూరు, వైజాగ్లు వెళ్ళాలి. ఈనాడు నగర నడిపొట్టున 5-6 కాలేజీలు ఉన్నాయంటే అది వారి యొక్క గొప్పతనం అని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇలా చెప్పుకుంటా పోతే వారి గురించి గంటల తరబడి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోవచ్చు. వినుకొండ ఘాట్ రోడ్డు వేస్తున్నారు. దాదాపు 10-15 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఘాట్ రోడ్డు. ఏ మాత్రం వెనుకంది వేయకుండా వడ్డీ విక్రమార్కులాగా పట్టిందే పట్టని అది పూర్తయ్యే వరకు దీక్ష తీసుకొని ఉన్నారు. అది పూర్తి చేస్తేనే కానీ నేను మళ్ళీ ఎమ్మెల్యేని పిలిపించుకొని ప్రజల చేత అది కూడా చాలా దృఢ సంకల్పంతో కూడా వారు ఆ ఘాట్ రోడ్డు ప్రతి నిర్మాణాన్ని ప్రతిరోజు వారంలో 2 సార్లు అయినా పర్యవేక్షిస్తూ ఉన్నారు మా ఎమ్మెల్యే గారు. ఇలా చెప్పుకుంటా పోతే అభివృద్ధి పదాల్లో ముందంజలో ఉన్నారని కూడా మేము గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. తదితర కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యార్థులకు చిన్నారులందరూ కూడా చాలా మన రాష్ట్రానికి రానున్న రోజుల్లో వాళ్ళే ఈ రాష్ట్ర భవిష్యత్తుని, మన దేశ భవిష్యత్తుని ప్రపంచ దేశాల్లో సాగగలిగిన సత్తా ఉన్నటువంటి వాళ్ళే మన ముందున్నటువంటి మా చిన్నారులందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నిజంగా వీళ్ళందరినీ చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించిన మా ఎన్ఆర్రెడ్డి గారికి ఎంత చెప్పినా తక్కువే. ఆయనతో పాటు ఆ స్కూలు మరి మాస్టర్స్ అందరూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్ వాతావరణం చూస్తే చాలా చక్కగా అన్ని విధాల క్రీడలకి ఎలా అనుకునే దాంట్లో క్రీడలకి సంబంధించిన అటువంటి స్కూల్ ఏదయ్యా అంటే ఖమ్మం జిల్లా కొణిజర్ల తహసీల్ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. వృద్ధులు వితంతులకు పెన్షన్ ఇవ్వాలని, ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొక్య వీరభద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మెరుగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ అందనటువంటి మహిళలు ఈ మండలంలో వందల సంఖ్యలో ఉన్నారు. మేము సవాల్ చేస్తున్నాం, రండి, ఎవరైనా వస్తే చూపిస్తాం ఇంటికి తీసుకెళ్ళి. అందుకోసం ప్రభుత్వం ఆ సమస్యను కూడా తక్షణం పరిష్కరించాలి. వచ్చే నెలగల ఈ పెన్షన్ సమస్యను పరిష్కారం చూపాలి. కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడి ఇచ్చేస్తున్నా, ఏప్రిల్ మార్చి అన్నాడు, బడ్జెట్ అన్నాడు, ఏప్రిల్ పోయింది, మార్చి పోయింది, మే పోతా ఉంది, మళ్ళీ జూన్ వస్తుంది.
మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఇదేనా మీ ఆటపాట? ప్రజల్ని వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకం అందించారా అనేది మేము అడుగుతా ఉన్నాం. దాంతోపాటు వాళ్ళ ఇల్లు లేని వాళ్ళు రేకుల ఇళ్లలో ఎండలో ఎండిపోతున్నటువంటి జీవితాలు, పేదవాళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయంటే బుగ్గిపాలు అవుతూ ఉన్నాయి. ఒక రకంగా ఎండలో ఆ రేకుల ఇళ్లలో ఉండలేని పరిస్థితి గ్రామీణ ప్రాంతంలో ఉంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని చెప్పినటువంటి మాటలు ఏమైనాయి? మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి లేదు, పేదవాళ్ళ పట్ల చిత్తశుద్ధి లేదు. వీళ్ళ ఓట్లతో గెలిచిన వాళ్ళు మీరు వీళ్ళని ఇవాళ కావాలని దూరం చేస్తా ఉన్నారు. అందుకోసమే ఒక ప్రతిపాదన పెడతా ఉన్నా ఈ ప్రభుత్వానికి. ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో 50 ఇళ్ళు కేటాయించండి, పేదవాడికి డబల్ బెడ్రూమ్ నిర్మాణం చేసి ఇవ్వండి. మీ పేరే ఉంటుంది కదా, ప్రతి గ్రామంలో మిమ్మల్ని దలుచుకుంటారు కదా. ఆరకొరగా అక్కడ బస్వాపురం, సీతారాంపురం ఈ 4 గ్రామాల్లో 3 గ్రామాలు ఇల్లు ఇచ్చేసి మండలంలో ఉన్న పేదలందరికీ ఇల్లు ఇచ్చేసామంటే నమ్మటానికి ప్రజలు ఏమైనా ఇది కాదు. అందుకోసం టీఆర్ఎస్ నాయకులారా, ప్రజాప్రతినిధులారా, ప్రభుత్వమా, పేదలందరికీ కూడా డబల్ బెడ్రూమ్ నిర్మాణానికి ఇప్పటికైనా సిద్ధపడండి. పేదోళ్ళకి గుడిసె ఇవ్వడానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఇంకా భూ సమస్య ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇంకా మీరు చేసింది ఏంటి? బంగారు తెలంగాణలో బతుకులేని బతుకుతున్న పేదవాళ్ళ బతుకులు దీన్నేనా మీరు బంగారు తెలంగాణ అని చెప్పడానికి? అందుకోసం ప్రత్యామ్నాయం మేము చెప్పదలుచుకుంది. మీరు చేస్తారా లేదా చెప్పండి, స్పష్టంగా నిధులు కేటాయించి సమస్యను పరిష్కరించండి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల సమస్య పరిష్కారం చేయకుండా మండలం అభివృద్ధి కాదు, ఒక గ్రామం అభివృద్ధి కాకుండా, ఈ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి కాకుండా మండలాల అభివృద్ధి కావు, మండలాల అభివృద్ధి కాకుండా జిల్లా అభివృద్ధి కాదు. ఈ తెలంగాణలో 33 జిల్లాలు అభివృద్ధి అయితేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయినట్టు. అప్పుడే బంగారు తెలంగాణ మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరేయడానికి అవకాశం ఉంది. కానీ కాగితాల మీద, ప్రకటన మీద పరిమితం చేస్తే పేదల జీవితాలు మారవు అనే విషయాన్ని ఇవాళ ప్రజా సంఘాలు చెప్తాను. మీరు కూడా ఆలోచించండి అమ్మా. ఇక్కడ వచ్చిన అక్క చెల్లెలు, తల్లులు మీరు కూడా ఆలోచించాలి. ఈ ప్రభుత్వాలు నమ్ముకుంటే గిట్టే ఉంటుంది. దీనికి ఒక ప్రత్యామ్నాయం కావాలి. ఇవాళ పోరాడుతూ ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం, రైతు సంఘాలు ఒక ప్రత్యామ్నాయం. ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జనగామ జిల్లా అధ్యక్షుడు కొంగరి వెంకటమావు డిమాండ్ చేశారు. మద్దూరు ఎంపీడీఓ కార్యాలయం ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీఓ కాజా మొయినుద్దీన్కి అందజేశారు. కూలీలకు 200 రోజుల పని దినాలను, 200 దినాలకు పని దినాలను, ఇవాళ పెండింగ్ లో ఉన్న కూలీ డబ్బులను వెంటనే, ఇవాళ కూలీలకు పెండింగ్ లో ఉన్న కూలీ డబ్బులను వెంటనే కల్పించాలి. ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశాలలో సౌకర్యాలను కల్పించాలి. ఉపాధి హామీ వ్యవసాయ కార్మిక సంఘం వర్ధిల్లాలి, ఎర్ర జెండా వర్ధిల్లాలి, ఎర్ర జెండా వర్ధిల్లాలి, కూలీల ఐక్యత వర్ధిల్లాలి. పని ప్రదేశాల్లో వారం రోజుల్లో చేసిన పే స్లిప్లు గతంలో వచ్చేటి, ఇప్పుడు పే స్లిప్లు ఇస్తలేరు. అక్కడ అసలు ఈ ఉపాధి హామీని ఎవరు నిర్వహిస్తున్నారు, వాళ్ళు ఎంత పని చేస్తుండ్రు, వారం రోజుల్లో ఎన్ని పైసలు వస్తున్నాయి అనేది కూలీలకు తెలిసే పరిస్థితి లేదు. అంతా అగమ్య గోచరంగా ఈ ఉపాధి హామీ పనులు నడుస్తున్నాయి. అట్నే ఒక 6 వారాల నుంచి పని మాస్టర్లు 6 వారాల నుంచి పని అవసరం అయితే ఆయన అడగబట్టి ఇప్పుడు అయితే లేవమ్మా, ఎండాకాలం అప్పటికి పనుకున్నాక పెడతాము అని అంటారు. సంవత్సరం అవుతుంది అడగబట్టి సప్పుడే కూకున్నాం, అడగకనే ఊకుంటున్నాం. డబ్బులు వస్తలేవు, నెల అవుతుంది పని చేసి వస్తలేవు డబ్బులు. గడ్డ పారలేవు, పారలేవు, ఏం లేవు, పడదలు లేవు, ఏం లేవు. ఇంకా పడదలా వస్తుండు. మద్దూరు మండలం, ఈ మండలంలో వ్యవసాయ కూలీల సమస్యలు అనేకంగా ఉన్న పరిస్థితి ఉన్నది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి ఈరోజు ఎంపీడీఓ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రధానంగా వ్యవసాయ కూలీలు జాబ్ కార్డు ఉండి వాళ్ళకు పూర్తి స్థాయిలో పని లేక, పని పోయినా కానీ వాళ్ళకు పూర్తి స్థాయిలో డబ్బులు పడడం లేదు. కేవలం 100 రూపాయల లోపే వస్తున్న పరిస్థితి ఉన్నది. అదే రకంగా పని ప్రదేశాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు ఈ ప్రభుత్వము. రెండోటి
వారము పే స్లిప్పులు ఇవ్వాల్సిన బాధ్యత ఈ డిపార్ట్మెంట్ ఉన్నది. అయితే వీళ్ళు అసలే పట్టించుకోకుండా ఈ పే స్లిప్పులు అనేవి రావడం లేదు. వాళ్ళకు ఎక్కడ రోజు ఎంత డబ్బులు పడుతున్నాయి అనేది తెలియడం లేదు. అదే రకంగా గతంలో ఒక 5-6 నెలల నుంచి చేసిన పనులకు డబ్బులు రాలేదు. ఇప్పుడు రీసెంట్గా 4వ నెల మొదటి వారం నుంచి ఇప్పటి వరకు 6 వారాలు అవుతుంది. మాస్టర్లు పనిచేసి పంపించారు, ఇంతవరకు డబ్బు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూఫాన్పేటలో దారుణం చోటు చేసుకుంది. మహిళపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూలు జిల్లా కోడూరు మండలం కరేనబండ తండాకు చెందిన ముడావత్ కృష్ణానాయక్ లావణ్య దంపతులు తూప్రాన్పేట పరిధిలోని హర్ష కన్స్ట్రక్షన్ కంపెనీలో సెక్యూరిటీగా పనిచేసేవాడు. అయితే ఇటీవల ఆ కంపెనీ మూతపడడంతో ముడావత్ కృష్ణ ఉదయం పూట అశోక కాలేజీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఉదయం డ్యూటీకి వెళ్లి తిరిగి వచ్చిన ఆయన తన భార్య కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. పక్కనే ఉన్న గడ్డివాము దగ్గర తన భార్య లావణ్య మృతదేహం కనిపించింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేసి తలపై కర్రగా బలంగా కొట్టి హత్య చేశారని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. సంఘటనా స్థలాన్ని పోలీసులు క్లూస్ టీంతో పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కృష్ణానాయకు శ్రావ్య అనే ఇద్దరు భార్యాభర్తలు గత 2 నెలల నుంచి ఇక్కడ గోడౌన్ దగ్గర కాపలాగా ఉంటున్నారు. అయితే ఈ కృష్ణానాయక్ భర్త ఇక్కడ మళ్ళీ అశోక కాలేజీలో డే టైంలో ఇంజనీరింగ్ కాలేజీలో వాచ్మెన్గా పనిచేస్తుంటాడు. అతను మార్నింగ్ 8 గంటలకు వెళ్ళి మళ్ళీ సాయంత్రం 8 గంటలకు ఇంటికి వస్తుంటాడు. ఆ టైంలో భార్య ఒక్కతే అక్కడ గోడౌన్ అవన్నీ చూసుకుంటుంటుంది. ఈ క్రమంలో నిన్న ఉదయం కూడా భర్త ఇంజనీరింగ్ కాలేజీకి వాచ్మెన్ డ్యూటీకి వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ రాత్రి 8:15కు వచ్చేసరికల్లా అతని భార్య ఇంట్లో కనిపించలేదు. చుట్టుపక్కల వెతికితే అక్కడ చనిపోయి ఆమె తల మీద రక్తగాయాలతోని చనిపోయి ఉంది. ఆమె బాడీ పోర్చరు అవన్నీ చూసి వాళ్ళ అన్నయ్య అయినటువంటి హనుమంతు అనే అతను మనకు కంప్లైంట్ ఇచ్చిండు. దానిపైన మనము రేపు మర్డర్ కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండలో పాల బూత్ చిరు వ్యాపారి శ్రీదేవిపై 8వ వార్డు కౌన్సిలర్ పాపసాని బ్రహ్మయ్య కుటుంబ సభ్యుల దౌర్జన్యాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుండి రాకేష్ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ వినుకొండలో వైసీపీ కౌన్సిల్ ఆగడాలు పెరిగాయని ధ్వజమెత్తారు. మహిళపై జరుగుతున్న దాడుల పట్ల పోలీసు జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు అత్తులూరి సుబ్బారావు, అరవపల్లి ఆంజనేయులు, మోటపల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో వినుకొండ నియోజకవర్గంలో రోజు రోజుకి వైసీపీ వాళ్ళ అరాచకాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. వైసీపీ వాళ్ళతో పాటు స్థానిక పోలీసులు కూడా పోటీపడి అరాచకాలు సృష్టిస్తున్నారు. మనం రీసెంట్గా చూసినట్టయితే నిన్న ఒక మహిళ పాలబూతు నడుపుకునే ఒక చిరు వ్యాపారస్తురాలు, ఒక మహిళా సోదరిమణి తన పాలబూతు నడుపుకుంటుంటే సంవత్సరంన్నర నుంచి మనక్షోభకు గురి చేసి రకరకాల కారణాలతో అక్కడ ఖాళీ చేయిస్తామని విపరీతంగా బెదిరించినా సరే వాళ్ళు ఏమి తొక్కకుండా వాళ్ళు ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటుంటే రోడ్డు మీదకి కుటుంబాన్ని లాగి రోడ్డు మీద కొట్టిన సంఘటన మనం చూసాం. ఏంటండి ఈ అన్యాయమైన పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఉన్న మహానుభావుడు సిఐ పోలీస్ అధికార పక్షానికి ఒత్తాసుగా ఉండి అక్కడ స్థానిక 8వ వార్డు కౌన్సిలర్ భార్య చేత ఈ మహిళా వ్యాపారం చేసుకునే ఒక పాలబూతు నడుపుకునే మహిళ శ్రీదేవిని చెప్పుతో కొట్టిన సంఘటన అందరికి కూడా తెలిసిన విషయం ఈరోజు. మరి దీని మీద సిఐ గారు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ చిన్న ధర్నాకు పిలిపిస్తేనో, ఏ చిన్న నిరసన కార్యక్రమానికి పిలిపిస్తేనో మరి ఎక్కడ లేని ఉత్సాహంతో పనిచేసుకుంటూ హౌస్ అరెస్టులు చేస్తారు. మరి రోడ్డు మీదకి వచ్చి
రోడ్డు మీద వ్యాపారం చేసుకునే ఒక చిరు వ్యాపారస్తురాల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బాధ పెట్టి మనక్షోభకు గురి చేసి ఈరోజు వాళ్ళన్నీ కూడా వదిలిపెట్టి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ చూసుకొని వాళ్ళ సొంత ఊరికి వెళ్తే తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ గారు మీరు ఇమీడియట్గా ఇలా వ్యాపారస్తురాలకు అండగా ఉండండి మాకు జీవి ఆంజనేయ గారికి పురమాయిస్తే మేము వెళ్తున్నామని తెలుసుకొని మళ్ళీ ఇదే సిఐ దగ్గరుండి వాళ్ళని తీసుకెళ్లి ఎమ్మెల్యే దగ్గర కూర్చోబెట్టి రాజీ చేసే ప్రయత్నం చేస్తున్నానంటే ఈ సిఐ ఏం చేస్తున్నాడు? అసలు ఇది ఎస్పీ గారు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎస్పీ గారికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము త్వరలో ర్యాక్ రాయిపోతున్నాం. అసలు ఈ సిఐ సస్పెండ్ అయిన సిఐ, విఆర్లో ఉన్న సిఐ, రూరల్లో ఇతను చేసే పనులు తట్టుకోలేక ఎస్పీ గారు దాన్ని నోటిఫై చేసి వాడిని విఆర్లో పెడితే మళ్ళీ ఈ ఎమ్మెల్యే గారు వచ్చి మాకు అతనే కావాలని చెప్పి రూరల్ నుంచి సిటీకి పర్మిషన్ తీసుకొని వచ్చి ప్రమోషన్ ఇచ్చిన ఎమ్మెల్యే గారు. దేనికి? ఇలాంటి అరాచకాలు జరుగుతుంటే పోలీసులు ముసుగులో కప్పిపుచ్చి వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు సిఐని పావుగా వాడుకుంటున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎస్పీ గారి కార్యాలయం కూడా దీని మీద ఇమీడియట్గా స్పందించాలి. ప్రభుత్వం తరఫున ఇమీడియట్గా దీని మీద దిద్దుబాటు చర్యలు చేసి ఎవరైతే ఆ మహిళని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టారో వారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. మరి ఇదే వినుకొండకు సంబంధించి మనం రీసెంట్గా చూసాం. కుటుంబంతో చక్కగా ఏ పని లేకుండా వాళ్ళ ఆదివారం పూట వాళ్ళని వాళ్ళ పాపను వాళ్ళు తిరుపతి వెళ్తుంటే రోడ్డు మీద ఆపి కారు లాక్కొని వాళ్ళని ఆ చిరు వ్యాపారస్తులు కూడా బాధ పెట్టిన సంఘటన మనందరికీ తెలిసిన. అహోబిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వైశాఖ మాస బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ నృసింహ సేవావాహిని ఆధ్యాత్మిక సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎగువ అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి హనుమంత వాహన సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ నృసింహ సేవా వాహిని స్వచ్ఛంద సేవా సంస్థ 4 ఏళ్లు పూర్తి చేసుకొని 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆ సంస్థ కార్యకర్తలు అన్నప్రసాద వితరణ, మజ్జిగ, నిత్యావసరాల పంపిణీ చేపట్టారు. శ్రీ నృసింహ సేవా వాహిని కర్నూలు జిల్లా ఇన్ఛార్జు శ్రీ రవికాంత్ చౌదరి అధ్యక్షతన అహోబిలం క్షేత్రంలో అన్నప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు క్రే కృష్ణ చైతన్య, ఉప్పల ప్రసాద్ పాల్గొన్నారు. ప్లేట్ తీసుకో, లక్ష్మీ ప్లేట్ తీసుకోండి. ఫస్ట్ తినడానికి కంఫర్ట్ అని కొంచెం పెడుతున్నాం అంతే. మళ్ళీ రండి. నువ్వు తినరా పోరా. గోవిందా కూర్చొని హేళన కూర్చో. సారీ
మండలం గాగిలాపూర్ పంచాయతీ పరిధిలో వైకుంఠధామానికి శంకుస్థాపన చేసి 5 ఏళ్లైన పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు బొంగోని సురేష్ గౌడ్ ప్రశ్నించారు. ఈ విషయమై గ్రామ కార్యదర్శిని పలుమార్లు కలిసినా స్పందన రాలేదని ఆయన మీడియాతో తెలిపారు. సర్పంచ్ స్థానికంగా ఉండకపోగా ఆమె భర్త బొల్లు చంద్రమౌళి పెత్తనం చెలాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రశ్నించే యువకుల్ని అధికార బలంతో బెదిరించడం, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆయన తెలిపారు. బీజేపీ మండల అధ్యక్షుడు యామ శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి గొడుగు ప్రశాంత్, బీజేపీ మండల కార్యదర్శి పైసా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం గ్రామం గాగిలాపూర్కు చెందిన వైకుంఠ శ్మశాన వాటిక 2017 28 తారీఖు 7వ నెలలో మంజూరైన శ్మశాన వాటిక 5 సంవత్సరాల నుండి ఇప్పటివరకు కూడా దిక్కు లేదు, దీము లేదు. ఈ స్థానిక నాయకులను అడిగినా, అధికారులను అడిగినా చేస్తామనుకుంటూ 5 సంవత్సరాల నుండి వాళ్ళకు బుద్ధి పుట్టినట్టుగా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడుగా వచ్చి పనులు చేస్తున్నారు. గత 2017లో శాంక్షన్ అయిన 10 లక్షల రూపాయలు, శాంక్షన్ అయిన 10 లక్షల రూపాయలు ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా చేస్తలేరంటే ఇది టీఆర్ఎస్ యొక్క నిర్లక్ష్యమా, టీఆర్ఎస్ యొక్క నాయకుల నిర్లక్ష్యమా, లేక అధికారుల నిర్లక్ష్యమా మాకు ఇప్పటి వరకు కూడా తెలవడం లేదు. అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదు. దీనికి వాళ్ళ చనిపోయిన మహిళలు వచ్చి స్నానాలు ఎక్కడ చేయాలో వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి టీఆర్ఎస్ యొక్క మొండి ఈ నిర్లక్ష్యము ఇంకే ఎన్ని రోజులని మా భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఇది త్వరలో పూర్తి కాని ఎడల భారీ ఎత్తున గ్రామ ప్రజలతోని పెద్ద ఎత్తున చేస్తామని ఈ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. సరూర్ నగర్లో హత్యకు గురైన నాగరాజు కుటుంబానికి న్యాయం చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయి వెంకటరమణ ఆధ్వర్యంలో అంబర్పేట శ్రీ రమణ చౌరస్తా వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎరుకుల మహేందర్ గౌడ్, సందా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాగరాజును హత్య చేసిన నిందితుడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయం చేయాలని హైకోర్టు కూడా మేము విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే నాగరాజుని హత్య చేయడం అత్యంత దారుణం. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కోపతాపాలుంటే కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప ఒక మానవుని, ఒక దళితుణ్ణి
ఇలా చంపడం అన్యాయము. చంపొద్దు. ఎందుకు చంపాలి? మన మానవులం కాదా? మన మనుషులం కాదా? ఇట్లా చంపుకుంటూ పోతే ఎక్కడ పోతుంది మన దేశం? చంపొద్దు. దయచేసి చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ నిందితుడిని, నాగరాజును చంపిన నిందితుడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయం చేయాలని నాగరాజుకి న్యాయం చేయాలని వేడుకుంటున్నాము. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నాగరాజుకు న్యాయం చేయాలని, వారి కుటుంబానికి కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని కోరుకుంటున్నాము. We want justice. We want justice. We want justice. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎంఎం పహాడిలో రజా అలీ ఓ యువకుడు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తన భార్యతో గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. सैयद रजा अली एज 32 बता 32 हाँ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి పోటీలు దోహదం. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మన్నాయుడు. వృద్ధులు వితంతువులకు పెన్షన్ ఇవ్వండి. వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘాల ఆందోళన. ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలి. వ్యవసాయ కార్మిక సంఘం జనగామ జిల్లా అధ్యక్షుడు డిమాండ్. చౌటుప్పల్ మండలంలో దారుణం. మహిళపై దుండగుల అత్యాచారం, హత్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.